మీరు బిగినరా? మీకు వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలో రావట్లేదా? మీరు కొత్తగా కాంటెంట్ క్రియేషన్లోకి వచ్చారా? అయితే కంగ్రాచులేషన్స్, ఈ వీడియో మీకోసమే. నేను ఒక ఏమీ తెలియని వ్యక్తి దగ్గర నుంచి ఒక వీడియోని ఎలా అప్లోడ్ చేయాలి అనే విషయం వరకు ఎలా ప్రాసెస్ ఉంటుందనేది స్టెప్ బై స్టెప్ అంతా కూడా నేను ఇందులో రికార్డ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనిలో ప్రత్యేకంగా ఒక వీడియో క్లిప్స్ ఎలా మనం యాడ్ చేయాలి, దానికి ఫ్రేమ్ సైజింగ్ ఎలా పెట్టాలి, దాంతోపాటుగా దాన్ని ఎలా కట్ చేయాలి, దానికి మనం వాయిస్ ఎలా మనము యాడ్ చేయాలి, మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి, టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలి, దాంతోపాటుగా ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఏ క్వాలిటీ మనం మెయింటైన్ చేయాలి అనే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో ఉండబోతుంది. సో గైస్, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే, ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే మాత్రం డెఫినెట్గా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఏ స్టెప్ మిస్ అయిపోయినా కూడా మళ్ళీ మీరు వీడియో ఎడిట్ చేసేటప్పుడు మీకు కష్టంగా మారుతుంది. సో ఇదంతా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది మీరు ఖచ్చితంగా మీ యొక్క రివ్యూస్ని నాకు కామెంట్లో మీరు తెలపండి. ముందుగా ప్లేస్టోర్ అయితే ఓపెన్ చేయాలి. ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్లో VN అని మనం టైప్ చేసి సెర్చ్ చేస్తే మనకి ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. VNAI వీడియో ఎడిటర్ అని వచ్చింది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. దాని తర్వాత న్యూ ప్రాజెక్ట్ అని దాని మీద క్లిక్ చేస్తే మనం ఏదైతే వీడియో క్లిప్స్ మనం యాడ్ చేసుకోవాలనుకుంటామో ఆ వీడియో క్లిప్స్ అయితే ఇక్కడ మనకు అన్నీ కనబడుతూ ఉంటాయి. వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏవైనా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 2 ఫోటేజెస్లోనైతే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, 2 వీడియోస్ని నేను పెట్టుకుంటున్నాను. సో దాంట్లో నుంచి నేను వీడియో ఎడిట్ చేయాలని అనుకుంటున్నాను కాబట్టి అవి రెండింటిని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో చూసుకుంటే గైస్, ఇక్కడ మనము అన్నిటికంటే ముఖ్యమైనది వీడియో మనం ఇందులో అప్లోడ్ చేసుకున్న తర్వాత మనము ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఫ్రేమ్ రేషియోస్ అనేది మనం క్లియర్ కట్గా చూసుకుంటేనే మనకు ఆ వీడియో అనేది కరెక్ట్గా వస్తుంది. నేను ఇప్పుడు ఈ వీడియో లాంగ్ వీడియో తీస్తున్నాను కాబట్టి, ఇది నేను యూట్యూబ్ పర్పస్లో తీస్తున్నాను కాబట్టి నాకు 16:9 అనే రేషియో అనేది మనకు దీనికి అవసరము. యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు 16:9 అనేది చూసుకోవాలి. షార్ట్ వీడియోస్ అది యూట్యూబ్లోనే కానీ ఇన్స్టాగ్రామ్లోనే కానీ షార్ట్ వీడియోస్ అనుకున్నప్పుడేమో మనము 9:16 అనే రేషియోని అయితే మనం యూజ్ చేయాలి. అప్పుడు మనకు వీడియోస్ అనేది బాగా వస్తుంది. సో గైస్ చూడండి, నేనైతే ఇప్పుడు 16:9 అనే రేషియోని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇలా వీడియో అయితే ఈ ఏదైతే మీకు కనబడుతుందో ఈ రకంగా అయితే వీడియో మనకు అక్కడ వస్తుందని దాని అర్థము. చూడండి, దీంట్లో మనకు లాస్ట్లో వీడియోలో ఎడిటెడ్ బై ఇన్పుట్ టైటిల్ అని వచ్చింది. ఇదైతే మనకు అవసరం లేదు. దీని అయితే నేను డిలీట్ చేసుకుంటున్నాను. దాని మీద క్లిక్ చేసి డిలీట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఇప్పుడు నేను రెండో క్లిప్ని అయితే ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా క్లిక్ చేసుకొని నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఆ క్లిప్ కూడా ఇందులో యాడ్ అయితే జరుగుతుంది. సో రెండింటిని నేను ఇప్పుడు ఒక్కటిగా చేసి దానిలో ఏవైతే నాకు కొంచెం అన్వాంటెడ్గా ఉన్న క్లిప్స్ని నేను కట్ చేసుకొని రెండింటిని కలిపి నేను ఒక వీడియోగా చేసుకుంటాను ఇప్పుడు. సో దీనిలో పిన్ టు పిన్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ఆప్షన్ మనం ఎలా యూజ్ చేస్తాం అనేది అన్ని కూడా ఉంటాయి. అందులో ముఖ్యంగా మనకు 4 సింబల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో వీటి గురించి మనం ఫస్ట్ క్లియర్గా తెలుసుకోవాలి. దాంట్లో భాగంగా ఫస్ట్ వన్ వచ్చేసి మనకి మ్యూజిక్. సో మ్యూజిక్ ఎలా యూజ్ చేయాలనే దాని గురించి దీంట్లో వస్తుంది. దాంతోపాటుగా టెక్స్ట్, దాని తర్వాత ఎలిమెంట్స్, దాని తర్వాత వీడియో అండ్ ఫొటోస్, యాడింగ్, సౌండ్ కంట్రోల్, ఇవన్నీ కూడా మనకు ఇందులో ఉన్నాయి. దానిలో ఒక్కొక్క దాని గురించి మీకు ఇప్పుడు క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వాటిని ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందు నాకు ఇప్పుడు నేను యాడ్ చేసుకున్న వీడియో ఫుటేజ్లో నాకు కొంచెము దీంట్లో అవసరం లేనిది ఉంది. సో ముందుగా నేను దీంట్లో ఏదైతే నాకు అవసరం లేదో దాన్ని నేను డిలీట్ అయితే చేసుకుంటాను. సో డిలీట్ ఎలా చేయాలనేది కూడా మనం ఒకసారి చూసుకుందాం రండి. సో ఇదంతా నాకు అవసరము. దీని తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఈ లాస్ట్లో ఎండింగ్లో ఉన్న పార్ట్ మాత్రం నాకు ఇక్కడ అవసరం లేదు ఇది. సో నేను ఇప్పుడు దీన్ని డిలీట్ చేస్తాను. సో దీన్ని ఎలా డిలీట్ చేస్తానో చూడండి. ఇక్కడ చూస్తే ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ మనకి కింద కనబడుతుంది చూడండి. ఆ స్ప్లిట్ అనే ఆప్షన్ దగ్గర నాకు ఎక్కడైతే వద్దనుకున్నానో దాన్ని అక్కడ కట్ చేసుకొని ఆ పార్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ కనబడుతుంది. సో అలా డిలీట్ చేసుకోవచ్చు. అలాగే నాకు రెండో క్లిప్లో కూడా నాకు ఇక్కడ ఇది లాస్ట్లో దీనిలో కూడా నాకు ఇది అవసరం లేదు. సో దానికోసం అని చెప్పేసి మళ్ళీ నేను స్ప్లిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ వీడియో ఫుటేజ్ ఏదైతే ఉందో దీన్ని అంతా కూడా నేను ఇప్పుడు డిలీట్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు నాకు షార్ట్గా అయిపోయింది వీడియో. నాకు ఏదైతే కంటెంట్ ఉందో నాకు అది మాత్రమే నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో మీరు కూడా మీకు ఇలాగ యూజ్ చేసుకోవాలి. మీకు అనవసరం అనిపించింది, ల్యాగ్గా ఉంది అనిపించినప్పుడు దాన్ని మనం డిలీట్ చేసుకుంటే వీడియోలో కంటెంట్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇందాక ఏవైతే 4 ఇంపార్టెంట్ సింబల్స్ అని అనుకున్నామో దానిలో ఒక దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో దాంట్లో భాగంగా థర్డ్ వన్ ఎలిమెంట్స్, ఫొటోస్, వీడియోస్, టెక్స్ట్ అనే దానిలో ఓపెన్ చేసుకుంటే
ఫొటోస్ అయితే మనము చూద్దాము. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే మనము వీడియో ఉందో వీడియో పైన పాపప్గా ఒక వీడియోని మనము యాడ్ చేసుకోవచ్చు. వీడియో కానీ ఫోటో కానీ యాడ్ చేసుకొని దాని గురించి మనము వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు స్క్రీన్ రికార్డింగ్ వీడియో అయితే పెట్టాను. చూసుకుంటే ఒక విఎన్ యాప్ని ఎలా యూజ్ చేయాలనే దాని గురించి స్క్రీన్ రికార్డింగ్ అయితే అక్కడ పెట్టాను వీడియో. అది మనకి ఏమంటే వ్యూవర్స్కి కొంచెము ఇంకా అర్థవంతంగా అర్థమవుతుంది. సో ఇలాంటిది యూజ్ చేయడానికి ఇది మనకు మంచి టూల్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ ఎలిమెంట్స్ అనేది ప్రతి ఒక్క ఎడిటర్ కూడా ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన ఒక ఆప్షన్ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, నేను ఒక యూట్యూబ్ సింబల్ అయితే తీసుకున్నాను. దాన్ని నేను రీసైజ్ చేసుకొని ఒక సైడ్కి అయితే దీన్ని పెట్టుకున్నాను. ఇలాంటివి మనము మన వీడియోలో యాడ్ చేయడం వల్ల ఏమంటే వీడియోలో ఒక మంచి ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. వ్యూవర్స్కి కూడా బోర్ కొట్టకుండా కొంచెం కలర్ఫుల్గా మన వీడియో అనేది కనబడుతూ ఉంటుంది. సో ఇలాంటివి డెఫినెట్గా మనం యూజ్ చేయాలన్నమాట. సో దీనితో పాటుగా ఇంకా మనకు దానిలో చాలా రకాల ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. లైక్ చేయండి, ఫాలో చేయండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోండి అనేవన్నీ కూడా మనం వీటిని వీడియోస్లో మనం వేసినప్పుడు ఏమంటే మన కంటెంట్ చెప్తూ వెళ్తున్నప్పటికీ కూడా మనం అలాంటి యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఫాలోవర్కి దాని మీద ఒక ఆలోచన అనేది వెళ్తూ ఉంటుంది అనమాట. సో అలాంటివి చూసినప్పుడు ఏమో ఒక లైక్ వచ్చినా కూడా అది మన వీడియోకి ఎంతో బలమైన పునాదిగా నిలబడతాయి. కాబట్టి అలాంటివన్నీ కూడా మనము యూజ్ చేయాలి. సో చూసుకుంటే ఇలాంటివి ఇంకా మీరు ఎన్ని యూజ్ చేయాలో అన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎడిటర్ యూజ్ చేయాల్సిన ఒక ఆప్షన్ అయితే నేను బలంగా చెప్పగలుగుతాను దాన్ని. సో గైస్, ఇలా రీసైజ్ చేసుకోవడం కానీ ఇలా ఎలాంటి పొజిషన్లో పెట్టుకోవాలనేది కానీ అది అంతా కూడా మనకు మన వీడియోని బేస్ చేసుకొని అలా పెట్టుకున్నప్పుడు అది మనకి చాలా మంచి ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా తీసుకొస్తుంది. సో ఇది ఒకటి ఖచ్చితంగా మీరు మర్చిపోవద్దండి. దాంతోపాటుగా నెక్స్ట్ టెక్స్ట్ ఎలా రాయాలి, దానికి రీసైజ్ ఎలా చేసుకోవాలి, కలరింగ్ ఎలా చేసుకోవాలనే విషయాల గురించి చూసుకుందాం. సో నేనైతే ఇప్పుడు నా ఛానల్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని అయితే నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో ప్రశాంత్ టెక్ వరల్డ్ అనేది నా ఛానల్ నేము. సో దాన్ని నేనంతా రాసుకొని దాన్ని రీసైజ్ చేసుకొని దానికి ఇప్పుడు కలరింగ్ అయితే ఇచ్చుకుందాము. చూస్తే దీంట్లో నేను ఈ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. కలర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్ట్రోకు, షాడో, బ్యాక్గ్రౌండ్ ఇవన్నిటి గురించి కూడా మీతో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, స్ట్రోక్ అయితే మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. స్ట్రోక్ మనం యూజ్ చేస్తే మంచి బ్రైట్గా కలర్ఫుల్గా కనబడుతూ ఉంటుంది. దాని తర్వాత షాడో కూడా మనకు మన టెక్స్ట్కి మంచి ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో ఇలా చూడండి, ఒక బ్రైట్గా అయితే అది అవుతుంది. సో దాంతోపాటుగా మన ఏదైతే మన టెక్స్ట్ ఉంటుందో దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ మనం దాన్ని కూడా ఒక కలర్తో ఫిక్స్ చేసుకోవచ్చు. చూస్తే ఇలా మీ మల్టిపుల్ కలర్స్, మీ ఇష్టమైన కలర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఇలాంటి కనబడినప్పుడు కూడా ఖచ్చితంగా వ్యూవర్ కొంచెము ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా చూపిస్తారనమాట. సో ఎడిటింగ్ చాలా నీట్గా ఉన్నట్టుగా అది కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన వీడియోస్లో ఇలాంటివి మనము వాడాలి. సో దీంతో పాటుగా మనకు కావాలంటే ఫాంట్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్స్ ఇలా ఇన్ని టైప్స్ ఉంటాయి. దీనిలో కొన్ని ప్రీమియం ఉంటాయి, కొన్ని నార్మల్ ఉంటాయి. చూసుకొని మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా ఫాంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దానితో పాటుగా మనము టెక్స్ట్ని బోల్డ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ స్టైల్ని మనం డిఫరెంట్గా మార్చుకోవచ్చు. లిస్ట్ వైజ్గా చేయాలనుకుంటే లిస్ట్ వైజ్గా చేసుకోవచ్చు. పాయింట్ వైజ్గా చేసుకోవాలంటే పాయింట్ వైజ్గా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు ఇక్కడ ఈ ఆప్షన్స్ అయితే మనకు కనబడుతూ ఉంటాయి. సో ఒక నీట్గా ఒక స్టైలిష్గా కనబడేలాగా పెట్టుకుంటే అది మనకి ఖచ్చితంగా చూడడానికి చాలా బాగా అయితే ఉంటుంది. అలా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనకు అడిషనల్గా కావాలనుకుంటే కొన్ని మోషన్స్ కూడా ఉంటాయి. సో మోషన్స్ కూడా యూజ్ చేస్తే మనకు దాంట్లో ఇలా ఒకసారిగా వచ్చినట్టుగా, అంటే నార్మల్గా ఏదో టెక్స్ట్ అక్కడ పెట్టినట్టు కాకుండా కొంచెం మూమెంట్ అయితే అక్కడ క్రియేట్ అవుతుంది. యానిమేటెడ్గా ఉంటుంది కాబట్టి చూడడానికి అది చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా మనము ఈ టెక్స్ట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మీరు ఎన్నైనా రాసుకోవచ్చు. దాంతో పాటుగా నేను ఇప్పుడు చూసుకుంటే ఇంత దూరం వీడియో వచ్చింది కాబట్టి నీకు ఒక సబ్స్క్రైబ్ అనే ఒక ఆప్షన్ అయితే తీసుకొని వస్తున్నాను. చూద్దాం, దీన్ని ఇలా పెట్టేసుకుంటే మనకి ఏమంటే ఇంతసేపు వీడియో చూసారు కాబట్టి ఈ సబ్స్క్రైబ్ అనేది అక్కడ కనబడ్డప్పుడు ఇంత దూరం వీడియోలో వాళ్ళకి ఏమైనా నచ్చితే, ఈ కంటెంట్ వాళ్ళకి యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా అక్కడ సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో అందుకనే మనం ఇలాంటి వాటిని ఖచ్చితంగా వీడియోలో యాడ్ చేయాలన్నమాట. సో ఇలా యాడ్ చేసినప్పుడు
ఏదో ఒక రకంగా మనకి డెఫినెట్గా మంచి వ్యూవర్షిప్ అయితే దొరుకుతుంది. నెక్స్ట్ మ్యూజిక్ ఎలా యాడ్ చేసుకోవాలని చూసుకుంటే అక్కడ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఏమీ కాపీరైట్స్ పడకుండా, స్ట్రైక్స్ పడకుండా కొన్ని ఇందులోనే మనకు యాప్లో ప్రొవైడ్ చేసిన కొన్ని మ్యూజిక్స్ అయితే ఉంటాయి. వాటినైనా యూజ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మనం డౌన్లోడ్ చేసుకున్న పర్టికులర్ సపరేట్ వీడియోస్ అయినా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఇప్పుడు ఒక సపరేట్ ఆడియో అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ రకంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఒకసారి అంతా కూడా మళ్ళీ రీచెక్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత కావాలంటే దీని వాయిస్ని, అంటే ఇప్పుడు మనం ఒక వీడియో నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు నాకు ఇంకా బ్యాక్గ్రౌండ్లో నాకు ఇది కావాలనుకున్నాను మ్యూజిక్ని. అలాంటప్పుడు నేను దాని సౌండ్ చాలా తక్కువ చేసుకోవాలి. చాలా తక్కువ చేసుకొని ఒకసారి విని చూడాలి. విని చూసినప్పుడు అది మనకి ఎక్కువగా వచ్చినప్పుడు మళ్ళీ కొంచెం తక్కువ చేసుకోవాలి. తక్కువ ఉన్నదనిపిస్తే మళ్ళీ కొంచెం ఎక్కువ చేసుకుంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొన్నిసార్లు మన వీడియోకి మంచి ఇంపాక్ట్ అనేది తీసుకురావడం అయితే జరుగుతుంది. సో అలాంటి వాటికి ఈ టూల్ అయితే డెఫినెట్గా ఒక మంచి ఆప్షన్గా మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఈ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా మనకు మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కెమెరాని మనం క్యాప్చర్ చేసినప్పుడు ఎలాగైతే సౌండ్ వస్తుందో, ఒక ఇంటి కాలింగ్ బెల్ అయితే ఎలాగైతే మోగుతుందో, అలాగే కొన్ని ఫుడ్, ట్రావెల్, దానికి సంబంధించిన అన్ని కొన్ని చిన్న సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఇందులో ఉంటాయి. కాబట్టి అవి ఖచ్చితంగా మనం యూజ్ చేసుకుంటే మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తాయి. సో గైస్, దీన్ని ఇలా యూజ్ చేసుకోవడం వల్ల మంచి ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. దాంతో పాటుగా నెక్స్ట్ అతి ఇంపార్టెంట్ అయింది రికార్డింగ్. సో రికార్డింగ్ ఎలా చేయాలనేది కూడా మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే రికార్డింగ్ అనే ఆప్షన్ అయితే ఉంది దీంట్లోనే. దాన్ని మనము ఇలా ప్రెస్ చేసినప్పుడు ఈ 3 కౌంట్ అయిన తర్వాత మనకి ఎక్కడైతే ఆ రికార్డింగ్ అయితే కావాలనుకుంటామో ఆ ప్లేస్లో మనం అది మాట్లాడుతూ వెళ్ళిపోయినప్పుడు అది రికార్డ్ అయితే ఖచ్చితంగా మంచిగా అవుతుంది. వాయిస్ కూడా చాలా స్పష్టంగా అయితే ఇందులో ఉంటుంది. సో ఇది నేను ఇప్పుడు మాట్లాడింది. నాకు దీంట్లో లాస్ట్లో నాకు ఇది కొంచెం ఎక్స్ట్రాగా మాట్లాడాను. దాన్ని నేను ఇప్పుడు కట్ చేసుకుంటాను. సో స్ప్లిట్ చేశాను, దాంతోపాటుగా దాన్ని డిలీట్ చేసుకున్నాను. చూసుకుంటే ఇంతవరకు నాకు వాయిస్ కావాలి. సో దీన్ని ఇలా పెట్టుకున్నాను. దాని తర్వాత ఈ లాస్ట్లో ఏదైతే నేను రికార్డ్ చేస్తానో ఇది నాకు వద్దనుకుంటున్నాను కాబట్టి దాన్ని డిలీట్ చేసుకున్నాను. అండ్ దాని తర్వాత గైస్, ఇందులో ఇప్పుడు నేను మాట్లాడిన ఏదైతే వాయిస్ ఉందో దాన్ని నేను ఇంకొంచెం దాన్ని వాల్యూమ్ అంటే లో చేసుకోవాలనుకుంటే లో చేసుకోవచ్చు. దాంతోపాటుగా దాన్ని ఇంకొంచెం బ్రైట్గా హైగా చేసుకోవాలనుకుంటే హైగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్ కూడా ఈ విఎన్ యాప్లో చాలా అంటే చాలా బాగుంది. నాకు ఇది బాగా నచ్చింది. సో ఇలా మనం దీన్ని యూజ్ చేసినప్పుడు డెఫినెట్గా ఆ వీడియోకు వాయిస్ అనేది చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది. కాబట్టి ఆ వాయిస్ మనకి మంచి ఇంపాక్ట్ని ఖచ్చితంగా తీసుకొని వస్తుందని నేను బలంగా చెప్పగలుగుతాను. సో ఇది ఒక మంచి ఆప్షను ఈ యొక్క యాప్లో అయితే ఖచ్చితంగా మనము చూడగలుగుతాము. సో ఇది దీని తర్వాత అండ్ నెక్స్ట్ ఇంకొన్ని ఆప్షన్స్ అయితే చూద్దాం మనము. దాంట్లో భాగంగా ఫస్ట్ ఫిల్టరింగ్ అనేది చూద్దాము. ఫిల్టరింగ్ అనేది ఒక మంచి ఆప్షన్. ఇది మనము ఇప్పుడు ఒక వీడియో తీసుకున్న తర్వాత ఆ వీడియోలో కొన్నిసార్లు మన బ్యాక్గ్రౌండ్ కానీ మన ఫేస్లో కానీ కలరింగ్ మిస్ అయినప్పుడు ఈ ఆప్షన్ యూజ్ చేసినప్పుడు మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి ఆప్షన్గా మనము చూసుకోవచ్చు దీంట్లో. దీని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మనము నెక్స్ట్ ఒక ట్రిమ్ ఎలా చేయాలి, ఒక వీడియోని ఎలా కట్ చేయాలనే విషయం ఆల్రెడీ మనం చూసుకున్నాం. బట్ ఇక్కడ పర్టికులర్గా ఇంకోటి ఇచ్చినారు కాబట్టి ఆప్షన్, దీన్ని కూడా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఎక్కడ కావాలంటే అక్కడ ట్రిమ్ చేసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ ఎఫెక్ట్స్ చూడండి. ఈ ఎఫెక్ట్స్ కూడా మనము ఈ రకంగా యూజ్ చేసుకోవచ్చు. సో మన వీడియోని ఇట్లా డల్గా ఉన్నట్టు కాకుండా ఇలాంటి యూజ్ చేసినప్పుడు ఏమంటే కొంచెము డిఫరెంట్గా అయితే ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఇవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత వీడియోలో స్పీడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ స్పీడ్ అనే ఆప్షన్ కూడా చాలా బాగుంటుంది. ఒక వీడియోకి కావాల్సిన స్పీడ్ను మూమెంట్ అంతా కూడా ఇది చేంజ్ చేస్తుంది. లైక్ కొన్నిసార్లు మాట్లాడుతుంది చాలా ల్యాగ్గా వెళ్ళినప్పుడు అది మనం యూజ్ చేసినప్పుడు కొంచెం ఫాస్ట్ మూమెంట్ అయితే అక్కడ ఉంటుంది. అలాగే కొన్నిసార్లు ఫాస్ట్గా ఉన్నప్పుడు దాన్ని మనం కావాలనుకుంటే స్లో మోషన్లో పెట్టుకున్నప్పుడు ఆ మూమెంట్ అయితే ఈక్వల్గా అవుతుంది. కాబట్టి వీటిని యూజ్ చేసినప్పుడు మంచి అవుట్పుట్ అనేది బయటకు రావడం జరుగుతుంది. సో దానిలో భాగంగా దీన్ని మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. అలాగే కాకుండా మనము కావాలంటే 2x, 1.5, 3x వరకు కూడా మనము దాన్ని యూజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇంకొక ఆప్షన్గా కూడా ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ మనము ఇంకొక ఆప్షన్ చూసుకుందాము. అదేంటంటే ఒక సౌండ్, మనం ఇందాక చెప్పాను కదా, సౌండ్ మనం మాట్లాడుతున్న వాయిస్ ఓవర్ ఏదైతే దాన్ని మనం ఇంకా కావాలనుకుంటే హై కానీ లో కానీ చేసుకోవచ్చు. ఇది నిజంగా మన వీడియోకి అన్నింటికంటే ముఖ్యమైనది సౌండే కాబట్టి అది మంచి ఇంపాక్ట్ అయితే ఇస్తుంది. దాని తర్వాత చెప్పాను కదా, ఫ్రేమ్ అయితే మనం ముందుగానే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఫ్రేమ్ సైజింగ్స్ అది, దాంతో పాటుగా
ఆ ఫ్రేమ్ మనకి ఎలా యూజ్ చేయాలి, దేనికి యూజ్ చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి మనం ఫ్రేమ్ సైజింగ్స్ అయితే మనం తీసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ రొటేషన్ కానీ, దాని తర్వాత నెక్స్ట్ ఫ్లిప్ కానీ, ఇలాంటివన్నీ కూడా దీనిలో ఆప్షన్స్ ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ మన బ్యాక్గ్రౌండ్, మన వీడియో వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు. దానికోసం ఈ ఆప్షన్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఇలా మన బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఏవైతే కావాలనుకుంటామో అలాంటివి అయితే మనము యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటివి యూజ్ చేసినప్పుడు అందరితో నార్మల్ వీడియోలా కాకుండా ఇది మనకు బార్డర్ అనేది ఒక డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి వీడియో కొంచెం అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకు బ్లర్రింగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇలా బ్లర్రింగ్ అనే ఆప్షన్ కూడా కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది. సో దీన్ని కూడా యూజ్ చేసి కొంతమంది వీడియోస్ చేసే వాళ్ళు ఉంటారు. ఇది కూడా ఒక రకమైన ఎఫెక్ట్ లాగా మనము వాడుకోవచ్చు దీన్ని. దాని తర్వాత చూసుకుంటే నెక్స్ట్ ఈ ఒపాసిటీ అనే ఆప్షన్ కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఇలా మనము బ్రైట్నెస్ ఎంతవరకు ఉండాలనేది వీడియోకి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే డీనాయిస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇది ఏమంటే మన వీడియోలో ఏదైనా నాయిస్ ఉంటే దాన్ని అంతా కూడా తీసేయడానికి మనకు ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక చక్కటి ఆప్షన్ గా మనము చూసుకోవచ్చు. ప్రతి ఒక్క వీడియోకు మనం దీన్ని పెట్టుకోవాలా. నెక్స్ట్ ఈ వీడియోని మనము జూమ్ కావాలనుకుంటే ఈ జూమింగ్ ఆప్షన్ కూడా క్లిక్ చేసుకోవచ్చు. ఈ జూమింగ్ లో టైప్స్ ఆఫ్ జూమ్స్ ఉంటాయి, లెఫ్ట్, రైట్, బాటము, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఒకవేళ వీడియోని ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటే మనం దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫొటోస్కి అయితే బాగా ఉపయోగపడుతుంది, వీడియోస్కి అంతా ఉపయోగపడదని నా ఒపీనియన్ అది. బట్ మీరు కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. ఇలా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మనకు నెక్స్ట్ ఆటో క్యాప్షన్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆటో క్యాప్షన్ అనే ఆప్షన్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. దీనికి మనము లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత కన్వర్ట్ చేసుకుంటే అది పాసిబుల్ ఉంటే మాత్రం డెఫినెట్గా మనకు అది వస్తూ ఉంటుంది. బట్ నాకైతే ఇది అవసరం లేదు అనిపించింది, నేను దీన్ని అయితే ఏం చేయట్లేదు. సో ఇలా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మాస్కింగ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది మనం కొంతమంది ఫేస్ రివీల్ చేయకుండా వీడియోస్ చేయాలనుకుంటారు, లేదంటే కొన్ని ప్రైవేట్గా ఉండాలనుకున్నప్పుడు వాటి మీద దీన్ని ఇలా యూజ్ చేసి మనము వీడియోస్ అయితే మనము చేసుకోవచ్చు. సో ఇలా ఇది మనకి యూస్ఫుల్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఈ మ్యాగ్నిఫైర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇది ఏమంటే ఒక ప్లేస్ని అల్టిమేట్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది. సో చూడండి, ఇట్లా మనం ఒక వీడియోలో ఒక ప్లేస్ని అల్టిమేట్గా చూపించి మనం మాట్లాడుకోవచ్చు అనమాట. ఇది ఇలాంటి ఎఫెక్ట్ యూజ్ చేస్తే కొంచెము ఇది కూడా డిఫరెంట్గా కనబడుతూ ఉంటుంది మన వీడియోలో. సో ఇలా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీని తర్వాత చూసుకుంటే నెక్స్ట్ మనము ఇలా క్యాప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. లైక్ మన క్లిప్స్ ఏవైతే పెట్టుకున్నామో ఆ క్లిప్స్కి మనం ఇలా పార్ట్ 1 లేదంటే ఒక సెటప్ 1 అని పెట్టేసుకొని అలా ఎన్ని మనమైతే క్లిప్స్ పెట్టుకుంటామో ఆ క్లిప్స్కి ఇలా రాసుకోవడం వల్ల ఏమంటే ఏ క్లిప్ ఏమనేది మనకి క్లియర్ కట్గా సబ్జెక్ట్ తెలుస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా కూడా కొంతమంది ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒక మంచి ఆప్షన్గా మనము విఎన్ యాప్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రివర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ రివర్స్ అంటే మనం వీడియోని ఎండ్ టు స్టార్ట్ వరకు అయితే మనము చేసుకోవచ్చు అనమాట. ఈ రివర్స్ ఆప్షన్ కూడా కొన్ని వీడియోస్కి ఇది బాగా సెట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ పిఐపి అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇదేమంటే మన స్క్రీన్ని డబల్గా చూపిస్తుంది. ఇప్పుడు లైక్ 2 పార్ట్స్ ఉన్నాయంటే ఆ 2 పార్ట్స్ని ఒకేసారి మనకు ఫ్రేమ్లో చూపిస్తూ ఉంటుంది. ఇది ఒక రకమైన ఆప్షన్గా చూసుకోవచ్చు. ఇది కూడా మనకి బాగుంటుంది యూజ్ చేసేటప్పుడు. సో దాని తర్వాత కంప్లీట్గా ఆల్మోస్ట్ మనం అన్ని పాయింట్స్ గురించి అయితే క్లియర్గా డిస్కస్ అయితే చేసాము. ఒకసారి కంప్లీట్ వీడియో చూసుకుందాము. సో ఇలా చేసుకొని వీడియో అంతా కూడా ఒకసారి వెరిఫై చేసుకుంటే నెక్స్ట్ మనము ఎక్స్పోర్ట్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా వీడియో అయితే అంతా సెటప్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఎక్స్పోర్ట్ ఎలా చేయాలనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే కొంతమందికి ఎక్స్పోర్టింగ్ దగ్గర ఏదైతే రేషియో మనం మెయింటైన్ చేయాలనేది కొంతమంది డౌట్ఫుల్గా ఉంటారు. కాబట్టి వాటి గురించి ఒకసారి క్లియర్ కట్గా మీకు చెప్పాలనుకుంటున్నాను. అండ్ చూడండి గైస్, ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడి ఉంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. దాంతోపాటుగా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో మీ సపోర్ట్ అనేది నాకు ఖచ్చితంగా కావాలి. అండ్ దీనికి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. కామెంట్స్లో నేను డెఫినెట్గా మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ దీని తర్వాత చూసుకుంటే ఇందాక ఏదైతే మనం చెప్పుకున్నామో దాని గురించి అయితే ఇక్కడ మాట్లాడుకోవచ్చు.
ఎక్స్పోర్ట్ చేసుకోవడం అనేది వీడియో అంతా ఎడిట్ చేసిన తర్వాత ఎక్స్పోర్టింగ్ అనేది కూడా ఖచ్చితంగా ఒక కీలకమైన పాత్ర వహిస్తుంది. కాబట్టి మనం ఇక్కడ మాన్యువల్ అనేది సెలెక్ట్ చేసుకొని రిజల్యూషన్ కూడా మనం అప్ టు 4K వరకు పెట్టుకోవచ్చు. బట్ 1080p అనేది మనకు ఒక బెస్ట్ క్వాలిటీనే ఇస్తుంది కాబట్టి అది సరిపోతుంది. దాని తర్వాత FPS కూడా ఒక 30 పెట్టుకుంటే చాలు. దాని తర్వాత యావరేజ్ బిట్ రేట్ కూడా ఒక 10 పెట్టుకుంటే సరిపోతుంది. నేను కొన్ని ఛానల్స్లో చూసి నేను దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకున్నాను. నాకు వీడియోస్ కూడా బాగా వస్తుంది. సో ఇలా పెట్టుకొని మనం ఎక్స్పోర్ట్ చేసుకున్నప్పుడు లో స్టోరేజ్లో మంచి అవుట్పుట్ అయితే బయటకు వస్తుంది. లేదనుకుంటే మీరు 4K వరకు కూడా పెట్టుకోవచ్చు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది ఈ వీడియోకి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్స్ అయితే చేయండి. ఖచ్చితంగా కామెంట్స్లో రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.